కొంతమంది లీడర్స్ డిలే అయ్యి వేరే లొకేషన్లో ఉన్నారు, దానివల్ల రాలేకపోయారు. బట్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేది మనకు 1:30కి స్టార్ట్ అయ్యేది. మెనీ రీజన్స్ వల్ల డిస్టర్బెన్స్ అయింది. సో ప్లీజ్ అండర్స్టాండ్, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. అయినా చాలామంది ఫ్లై చేసి కూడా వచ్చింది పొలిటికల్ ఫోరం కోసము, ఎందుకంటే ద లీడర్షిప్ and the flyers were very attractive and everybody was looking to talk to their leaders. So sincere apologies, I just want to say that. And ఇక్కడ మన వేదిక మీద పెద్దలందరూ కూడా క్షమాపణలు చెప్తున్నాము టీడీ తరఫు నుంచి. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ ఫర్ కమింగ్ అండ్ దెన్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అట్లీస్ట్ మీతో అందరూ వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మధు అన్న, సునీత గారు, ప్రదీప్ గారు అండ్ మహేందర్ అన్న అండ్ ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసినట్లయితే అంటే నిజానికి 1:30 ప్రోగ్రామ్ ఉన్నా కూడా 4 అంటే ఈ టైం దాటినా కూడా మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే పొలిటికల్ పట్ల ఇంట్రెస్ట్తో పాటు బాధ్యత కూడా ఎంత ఉందనేది అందరిని వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. సో యూ లవ్ యువర్ ప్లేస్ అండ్ యూ లవ్ యువర్ పీపుల్ అనేది. సో నెక్స్ట్ చూసినట్లయితే పొలిటికల్గా ఇక్కడ కేవలం మనం ఒక హెల్దీ అట్మాస్ఫియర్ డిస్కషన్ చేయడం కోసం మాత్రమే ఇది కండక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా పొలిటికల్ చైర్ వాళ్ళు, అదేవిధంగా వంశీ గారు ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉండి ఆయన ఎనర్జెటిక్ పాపం ఎంత బిజీగా ఉన్నా కూడా డెఫినెట్గా వారి ఆకాంక్షలు తీర్చాలనే క్రమంలో చాలా కృషి చేసి పోస్ట్ పోన్ అయినా కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. సో మనం లేట్ చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. సో బిగినింగ్లో ఫస్ట్ డిస్కషన్ ఉంటుంది. సో లాస్ట్లో ఏంటంటే మీరు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగొచ్చు. సో వారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ద షో అండి. సో ముందుగా తెలంగాణ అనేసరికి తెలంగాణ పుట్టింది నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ క్రమంలో తెలంగాణ ఎంతవరకు పురోగతి చెందింది, అదేవిధంగా భవిష్యత్ తెలంగాణ విషయంలో అంటే పొలిటికల్ థాట్స్ కాకుండా ప్రోగ్రెసివ్ థాట్స్తో వారి ఆన్సర్స్ని చేయవలసిందిగా రెస్పెక్టివ్ లీడర్స్ని కోరుకుంటున్నాం. సో ముందుగా మనకి చూసినట్లయితే అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో ఆమె మాటల్లో ముందుగా మనం తెలుసుకుందాం. సో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సో ఏ విధంగా ప్రోగ్రెస్ చెందారు, వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి. సో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కాస్త బెటర్ వేలో క్విక్గా మనం ఆన్సర్స్ చేయగలిగితే సో మల్టిపుల్ క్వశ్చన్స్ మనం తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. మీరు అంటే నీళ్లు, నిధులు, నియామకాల పైన గవర్నమెంట్ సాధించిన పురోగతి ఏంటి, అదేవిధంగా భవిష్యత్ ప్రణాళికలు, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయడంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సర్దుకునే క్రమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? థ్యాంక్ యూ. టాటా తరఫున ఈరోజు ఒక పొలిటికల్ ఫోరంని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఫోరం చైర్పర్సన్ గారికి, సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తున్న సింహ గారికి, ఇప్పటి వరకు మమ్మల్ని వేదిక మీద ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేసిన భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గౌడ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రదీప్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారికి, నల్గొండ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్న మా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కాదు, ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రవాస తెలంగాణ వాసులుగా ఈరోజు ఇక్కడ ఉంటూ తెలంగాణ యోగక్షేమాలు, తెలంగాణ బాధ్యత, తెలంగాణ ప్రజల బాధ్యత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత
మాది కూడా అంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు చూడడానికే చాలా ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని ఎంతోమంది చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేల తల్లిని వదిలి వచ్చినా కానీ ఆ తల్లి మీద మమకారంతో ఇప్పటికీ కూడా మా తల్లి బాగుండాలి, మా నేల తల్లి బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలని మీ ఆకాంక్ష. హ్యాట్స్ ఆఫ్. అంతే బాధ్యతగా 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ మరి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ అనేక అవమానాల్ని, అనేక ఇబ్బందుల్ని, అదేవిధంగా మనందరికీ తెలుసు జరగకూడని సంఘటనలు కూడా చాలా జరిగినాయి. అనేక మంది బిడ్డల్ని కూడా కోల్పోవడం జరిగింది ఈ తెలంగాణ ఏర్పాటు సందర్భంలో, ఉద్యమ సందర్భంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుడు ఎంత ముఖ్యమో, తెలంగాణ ఏర్పాటైన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు కూడా అంతే ముఖ్యమనే ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు అడుగేస్తూ ఉంది. మీరు ఎప్పుడు కూడా గమనించే ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, మా బాసు ప్రజలే, మాకు బాసు వేరే ఎవరు లేరు, మా బాసు మాకు ప్రజలే. సో ప్రజలకి ఏవైతే మాట ఇచ్చామో నీళ్లు, నిధులు, నియామకాలనే విషయంలో ఆ మాటకు కట్టుబడి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాల ద్వారా అటు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, బ్రహ్మాండంగా ఈరోజు మీరు ఒకటే మాటలు చెప్పాలి, ఎక్కువసేపు టైం తీసుకోవద్దని సింహ గారు ముందే నాకు కాషన్ చేశారు. సో ఐ షుడ్ ఒబే హిస్ ఆర్డర్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us టు పార్టిసిపేట్ హియర్. సో ఐ షుడ్ ఒబే యువర్ ఆర్డర్. నీళ్ళ విషయంలో చెప్పాలనుకుంటే అటు గోదావరి జలాన్ని మరి 620 అడుగులకు ఎత్తిపోసే టెక్నాలజీ ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు, అది తెలంగాణ మాత్రమే ఉందని చెప్పి గర్వంగా చెప్తాము. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న పంటని కొనడానికి కేంద్ర ప్రభుత్వం జంకుతా ఉంది. ఈ పంటను మేము కొనలేమనే పరిస్థితి బ్రహ్మాండంగా. ఒకప్పుడు ఈవెన్ నా ప్రాంతం, నాది ఆలేరు నియోజకవర్గం అంటే పార్ట్ ఆఫ్ erstwhile నల్గొండ డిస్ట్రిక్ట్, నౌ ఇట్ ఈస్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నా ప్రాంతం చాలా కరువు ప్రాంతం, డ్రాట్ ప్రోన్ ఏరియా. ఒకప్పుడు మా ప్రాంతం నుంచి చాలామంది ఫ్లోరోసిస్ బాధతోని, రెండవది నీళ్లు లేక బోర్ల మీద వ్యవసాయం చేసుకుని ప్రాంతం. అంత గడ్డు ప్రాంతం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఫ్లోరోసిస్తోని బాధపడే వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, ఫ్లోరోసిస్ వ్యాధి నా జిల్లాలో లేదు. ఒకప్పుడు విమర్శ కోసం నేను చెప్పట్లేదు, కానీ వాస్తవాలు మాత్రం తప్పకుండా నిష్ఠూరమైన మాట్లాడుకోవాల్సింది. ఒకప్పుడు గవర్నీయులు స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ప్రాంతంలో తిరిగినప్పుడు వారు ఒక హెచ్చరిక జారీ చేసినారు. ఇది బహుశా 2001-2002 ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది. ఈ ఫ్లోరిన్ ఇట్లనే ఉంటే మాత్రం ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది, ముఖ్యంగా ఎముకల గూళ్ళే మిగులుతాయి ఇక్కడ అని చెప్పి హెచ్చరిక చేస్తారు. ఎందుకంటే ఈ ఫ్లోరోసిస్ వల్ల ఇక్కడ ఆల్రెడీ సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫ్లోరోసిస్ ఉండడం వల్ల ఈవెన్ ఎముకలు కూడా నరాల్లాగా మెత్తగా ఉంటాయి. పుట్టే బిడ్డ కూడా ముద్దలాగా పుడతారు తప్ప ఒక మానవ రూపం అంటే
మనిషి రూపం అనేది ఉండదు. ఎందుకంటే ఆ ఫ్లోరోసిస్ అనేది ఆ బిడ్డ కూడా తల్లి ద్వారా తీసుకుంటారు కాబట్టి మరి పుట్టే మాంసం ముద్దను చూసి అనేక మంది భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. అసలు ఆడపిల్లని ఆ చౌటుప్పల్, నారాయణపేట అట్లాంటి ప్రాంతాలకి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి మా ప్రాంతంలో ఉండేది. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి వల్ల అటు కృష్ణ నది నీళ్లను, ఇటు గోదావరి నది నీళ్లను రెండింటినీ కూడా ఉపయోగించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నల్లా ద్వారా సేఫ్ డ్రింకింగ్ వాటర్, ట్రీటెడ్ వాటర్ని ఈరోజు ఇంటింటికి నల్ల ద్వారా ఇస్తున్నందుకు నేను గర్విస్తూ ఉన్నాను. ఆ రోజు ఫ్లోరోసిస్ రకస్తోని బాధపడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఈరోజు ఫ్లోరోసిస్ ఫ్రీ అయినందుకు నేను ఆ నల్గొండ జిల్లా బిడ్డగా నేను గర్వపడతా ఉన్నాను. రెండవది, వాస్తవంగా చెప్పాలంటే మిషన్ భగీరథ అనే ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ద్వారా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామాలకు ఈరోజు ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. రెండవది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదు. ఐ ఛాలెంజ్. మూడవ అంశం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ జల్ అని ఓ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ హర్ ఘర్ జల్కి స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రం యొక్క మిషన్ భగీరథ ప్రాజెక్ట్. సో వీఆర్ మనమే, మన తెలంగాణ రాష్ట్రమే ఈరోజు రోల్ మోడల్గా మరి జాతికి కనిపిస్తూ ఉంది. సో నరేంద్ర మోడీ గారు స్వయాన మన పథకం బాగుందని చెప్పి ఈరోజు హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇది మిషన్ భగీరథ లాంటిది. మరి దేశవ్యాప్తంగా ఇది అమలవుతుందంటే మాత్రం అది ఒక పెద్ద అద్భుతాన్ని వారు సృష్టించినట్టుగా నేను భావిస్తాను. కానీ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేదే ఏది కూడా జరగదనేది ఒక మాట ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, నీళ్ళ గురించే చెప్తున్నాను. ఈరోజు గోదావరి జలాలు వస్తాయా పోతాయా అన్నారు. కానీ రీడిజైనింగ్ చేసి ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉన్నాయో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను, రిజర్వాయర్స్ని ఈరోజు స్టెబిలైజ్ చేస్తూ కొత్తగా దాదాపు 16.5 లక్షల ఎకరాలకు ఈరోజు మరి గోదావరి నీళ్ళ ద్వారా ఈ పాటికే ఇరిగేట్ చేసి బ్రహ్మాండంగా ల్యాండ్ని కల్టివేషన్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అటు కృష్ణా నది మీద కూడా, అంటే ఇంకొక మాట గుర్తు చేస్తాను నేను నీళ్ల పైన. తెలంగాణ రాకముందు అప్పుడున్న ప్రభుత్వాలు కూడా మేము ఐఎమ్ సారీ నేను సారీ చెప్పాలి. టీఆర్ఎస్ కదా, ఆ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆవేశం అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఇట్లాంటి అంటే అందరికి మాట్లాడే అవకాశం. సో అట్లా సరే, ఏదేమైనా టూకీగా చెప్పాలంటే నీళ్ళ విషయంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ప్రజల సహకారంతో సక్సెస్ అయ్యాం. అటు గోదావరి జలాల్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములలోకి, చెరువులలో నీళ్లు కుంటలకి నింపడంలో, అదేవిధంగా కృష్ణా నది మీద కూడా, అంటే అక్కడ కర్ణాటక ప్రభుత్వం సహకరించట్లేదు, మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు రిజర్వాయర్లు కట్టాలంటే అని చెప్పి అప్పట్లో ఒక అపోహ ఉండేది. వాటన్నింటినీ కూడా అక్కడున్న ప్రభుత్వాలతో మాట్లాడి మరి ఈరోజు రిజర్వాయర్ నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి తెప్పించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమైనది. అదేవిధంగా నిధుల గురించి చెప్తూ వచ్చారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు భయపెట్టించారు. తెలంగాణ వస్తే చీకటైపోతుంది, తెలంగాణ వస్తే
దారిద్ర్యం తాండవిస్తుంది అని చెప్తున్నారు. ఈరోజు నేను గొప్పగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం రాకముందు 2013లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఈరోజు 2022 సంవత్సరానికి సంబంధించిన మొన్ననే జరిగిన బడ్జెట్ సమావేశాలలో మనం కేటాయించుకున్న బడ్జెట్ ఎంత అంటే లాట్ ఆఫ్ చేంజ్, అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ మన బడ్జెట్ 25% పెరిగింది. ఎట్లా పెరిగింది? చీకటి అయిపోతుంది అన్నారు. నేను గొప్పగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా అవుతుంది. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ మన ఆక్యుపేషన్, మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ తెలంగాణ ఇస్ అగ్రికల్చర్. ఈరోజు వ్యవసాయదారులకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అంత గొప్పగా ఈరోజు కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటికి కూడా ఎవరైనా సరే పైనుంచి సర్వే చేసినా, శాటిలైట్ సర్వే చేసినా, సాయంత్రం 6 తర్వాత ఎక్కడ జిలుగుల వెలుగులు వెలుగుతున్నాయో ఆ బార్డర్ చూసుకుంటే ఆ బార్డర్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాంతమే. అంత గొప్పగా ఈరోజు, ఎందుకంటే ఈవెన్ నరేంద్ర మోడీ గారు పాలిస్తున్న, అంటే తను ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ ఈరోజు స్వయంగా వారే ప్రధానమంత్రి ఈ దేశానికి, భారతదేశానికి. మరి అలాంటి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో కూడా 6 గంటల కరెంటు మాత్రమే ఈరోజు రైతులకు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ ధర్నాలు, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మేము గర్వంగా చెప్తా ఉన్నాం, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇట్స్ ఎ న్యూ బార్న్ స్టేట్. ఈవెన్ దో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇవ్వడమే కాకుండా అన్ని సెక్టార్స్కి కూడా 24 hours పవర్స్ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు పవర్ హాలిడేస్ ప్రకటించి అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అనేక మంది యువత రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, స్టార్టప్స్ లేక ఆ రోజు ఘోరమైన పరిస్థితి ఉండేది. ఈరోజు బ్రహ్మాండంగా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. మీలాంటి యువత ఈరోజు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయటం కాదు, ఇక్కడ మేము వ్యాపారాలు పెట్టుకోవడం కాదు, అవసరమైతే మళ్ళీ నా దేశానికి వెళ్ళి, మళ్ళీ నా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టుకుంటాను, అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తానని చెప్పి ఒక ఆలోచన మీకు వచ్చింది అంటే అది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఘనత అని చెప్పక తప్పదు. ఉద్యోగాల విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ అంటే జనరల్గా రూరల్ ఏరియాలో ఉండే ఒక ఆలోచన ఏముంటుందంటే, ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఎంప్లాయ్మెంట్. బట్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఈరోజు అనేక పరిశ్రమలు, మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారి చొరవతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 1,80,00,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయంటే అది మా కేటీఆర్ గారి ఘనత, మా కేసీఆర్ గారి ఘనత, మన కేటీఆర్ గారి ఘనత, మన కేసీఆర్ గారి ఘనత. ఇప్పుడు కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఇప్పటివరకు 80,000 ఉద్యోగాలని మనం నియామకం చేసుకున్నాం. ఇంకా కూడా మనకి 1,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తూ మిగతా ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పటికే 80,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి ఉద్యోగాల నియామకం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. అటు ప్రైవేట్ సెక్టార్స్లో ఇండస్ట్రియల్ అంటే ఎక్కువగా పరిశ్రమలు తీసుకురావడం వల్ల అనేక మంది యువతకి ఉపాధి దొరికింది. నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టైంని బాగా మెయింటైన్ చేస్తారు. ఏంటంటే కాల్స్ కానీ ఏవి కానీ ఆన్ టైము ఏం చేసినా, సో వాళ్ళంతా సారీ చెప్పాలి. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు మదియాష్కి గారు ప్రధానంగా ఈ విషయం మీద క్లుప్తంగా చెప్తూ, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు వీటి మీద తీసుకుంటుంది, భవిష్యత్ ప్రణాళిక, సో సమయభావాన్ని కాస్త పాటిస్తూ. థ్యాంక్ యూ.
వేదిక మీద ధైర్యంతో వచ్చి సుదీర్ఘంగా జవాబు చెప్పిన సోదరి సునీత గారికి ముందు అభినందన తెలుపుతూ ప్రదీప్ గారికి, భాస్కర్ గారికి, నిర్వహిస్తున్న సింహ గారికి చిన్న సూచన. ఇట్ ఇది డిస్కషన్ కాబట్టి పాయింట్ వైజ్ మేము ఆన్సర్ ఇస్తే పెట్టు. ప్రతిపక్షం ఉన్నవాడు ప్రశ్నించాలి, ప్రభుత్వం ఉన్నవాళ్ళు జవాబు చెప్పాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాట సుదీర్ఘంగా జవాబు చెప్పినందుకు ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, ప్రకాష్ గారికి, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పార్టీలకు అతీతంగా ఇక్కడ నివసిస్తున్న మనందరం కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై మన శక్తి వంచన లేకుండా చేసిన కృషి, మరి 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడ అభివృద్ధి అని ఆలోచించాల్సిన అవసరం. నేను క్లుప్తంగా స్ట్రైట్ టు ద పాయింట్, లాయర్ కాబట్టి స్ట్రైట్గా చెప్తాను వారి ఆన్సర్స్. సో నీళ్లు, సింహ మాట్లాడి చెప్పాడు, నీళ్లు, నియామకాలు, నిధులు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రైతాంగ పోరాటం కానీ, తొలిమల్లి ఉద్యమాలు కానీ, నక్సల్బరీ ఉద్యమం కానీ భూమి కొరకు జరిగిన పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ నీళ్లు, నిధులు, నియామకాలకే కాకుండా ఆత్మగౌరవ పోరాటం, స్వయం పరిపాలన కొరకు పోరాటం, ప్రవాస ఆంధ్రుడు దోచుకుంటారు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటారని చెప్పుకున్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెందలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ అధినేత చెప్పిందే 1200 మంది యువకులు బలిదానాలు చేశారు. స్ట్రైట్ ప్రశ్న సోదరికి, వాళ్ళ ప్రభుత్వానికి 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పిన లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఎంతమందికి ఆర్థిక సహాయం ఇచ్చినారు, ఎంతమందికి ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఆఖరికి శ్రీకాంత్ సారి తల్లి శంకరమ్మ కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలే, కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వ్యాపారస్తులకు ఇవాళ రాజ్యసభకు పంపుతాము. స్ట్రీట్ ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు ఎంతమందికి ఇచ్చారు? ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారంగానే 447 మంది అంటున్నారు. సిగ్గులు చెట్టు కాదు, 1200 మంది కుటుంబాలు చచ్చిపోయింది. సౌండ్ రావట్లేదా? ఎంతమందికి ఇచ్చారండి? హలో, దిస్ ఇస్ బెటర్. మొదటి ప్రశ్న అది మీరు ఆలోచన. ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ ఉన్నాం, మేము మీరందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం, వాటాదారులు. ఏ ఒక్కరితో రాలేదు, ప్రజల పోరాటంతో ఏర్పడేది. జయశంకర్ సార్ చెప్పినట్టుగా భావజాల వ్యాప్తి, ప్రజా ఉద్యమం, రాజకీయ పోరాటంతో రాష్ట్రం ఏర్పడేది. ఏ ఒక్కరితో కాదు. కాబట్టి మనందరం భాగస్వాములు కాబట్టి మీరందరూ కూడా నిధులు నిల్లుగా అయిపోయి నిధులు ఖర్చు పెడుతున్నారా, దోచుకుంటున్నారా, లేక నిధులు ప్రగతి భవన్కి పరిమితమైనది ఆలోచించాల్సిన అవసరం. నిధుల గురించి మాట్లాడినప్పుడు అంటే రాష్ట్రం ఏర్పడ్డందుకే మన నిధులు పెరిగినాయి. వెంకయ్యనాయుడు గారు చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లేకుండా జరగదని. ఒక దశలో హైదరాబాద్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణకు ఉండాలనంటే సోనియా గాంధీ గారికి మేము వినిపించిందంటే విదౌట్ హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మనుగడ కొనసాగించదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కూడా రాజధానులు ఉన్న ప్రాంతమే రాష్ట్రం ఉంటూ కొత్త ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధాని వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హైదరాబాద్ నగరానికి ఇవాళ నిధులు పెరిగినాయి. ఆ నిధులు ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ నిధులతోటి అంటే రీడిజైన్ పేరున సూటి ప్రశ్న, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉన్న ప్రాణహిత చెరువుల ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టినప్పుడు ఎన్ని ఎకరాలకి అదనంగా నీళ్ళు ఇచ్చినారు? ఒక్క ఎకరానికి కూడా నిధులు అదనంగా ఇచ్చినా? 1 కోటి ఎకరాల మాగాని మా తెలంగాణ అని చెప్పుకుంటాం. మరి 1 కోటి ఎకరాల మాగానిలో ఇవాళ మీరు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ఎవరు కట్టారు, నాగార్జున సాగర్ ఎవరు కట్టినారు? సోదరు వచ్చి నాగార్జున జిల్లాకు నాగార్జున సాగర్, అది నల్గొండ జిల్లా నుంచి వచ్చింది. ఎస్, నేను కూడా వెళ్ళాను, చెండూరు వెళ్ళాను. అప్పుడు ప్రవాస తెలుగు వాళ్ళందరం కూడా, తెలంగాణ వాళ్ళని కూడా ఫ్లోరోసిస్ సమస్య పైన పోరాటం జరిగింది. ఇవాళ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక
లేక నాగార్జున సాగర్ తర్వాత మిషన్ స్ట్రైట్ ప్రశ్న ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం ఎల్లంపల్లి నుంచి తోడుకొని ఇవాళ అంటే 1,00,000 ఎకరాల పైన ఖర్చు పెట్టినాం. 38,000 కోట్లతోటి ప్రాణాయిత చేవల ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు 12 లక్షల ఎకరాల వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు డిజైన్ చేయడం జరిగింది. దానిపై 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి ఎన్ని కొత్తగా ఇచ్చారు. సో ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో జరిగింది. హైదరాబాద్ నీళ్ళు వస్తున్నాయంటే గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నుంచి నాగార్జున సర్కిల్ వచ్చినాయంటే కూడా అది కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రాజెక్టులతోటి వాళ్ళు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ నీళ్లు మీరు మాట్లాడతాము అంటే ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోచుకుంటున్నప్పుడు ఇవాళ దోచిపెడుతుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చంద్రశేఖర్ గారు. ఈ ప్రాజెక్టుల పైన అటు ఆంధ్ర ప్రాంతం నుంచి జగన్ గారు ఆబ్జెక్షన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రశ్నించడు ఎక్కడ కాపాడుతున్నాడు. సో 2 నీళ్లు భగీరథ మిషన్ భగీరథ నేనైతే కమిషన్ భగీరథ అంటే మిషన్ భగీరథతో 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలు నల్ల నీళ్ళు తాగలేదు, అంత బోర్ నీళ్ళే తాగినారు. ఈ తెలంగాణ ఏదో నల్ల నీళ్ళకు అన్నట్టు సన్న బియ్యానికి అన్నట్టు బర్లకు చేపలకు గొర్రెలకు ఈట తాటి చెట్లకు అన్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని చూపించింది. నిధులు నల్ల నీళ్ళు అప్పుడు కూడా ఉండేవి. నేను ఇవాళ సస్టైనబుల్ ఫార్మింగ్ కొరకు వెళ్ళడం జరిగింది. రీఛార్జింగ్ కొరకు ఒక ఎన్ఆర్ఐలు తెలంగాణలో ఎన్ని వేల బోర్లని మినిమం ఖర్చుతోటి రీఛార్జ్ చేస్తున్నారు. మన అన్ని నిధులు ఖర్చు పెట్టి కొత్త ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి జిల్లాలో చుట్టుపక్కల కూడా ఆయన ఫామ్ హౌస్లో 3 ఎకరాల పైన సరస్సు దొరుకుని దాంట్లో పట్టికలేసి స్పష్టంగా నీళ్ళు కనపడేటట్టు చేసిన ముఖ్యమంత్రి గారు చుట్టుపక్కల బావులు ఎండిపోతే 12 మంది రైతులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు మొన్న అగ్రికల్చర్ బిల్స్ పైన పోరాటం చేస్తూ పంజాబ్లో చనిపోయిన రైతులు చనిపోయినప్పుడు వాళ్ళకి 3 లక్షలు ఇచ్చినది మేము ఇవ్వదనట్లేదు. వాళ్ళు తెలంగాణ చనిపోయిన రైతు బిడ్డల కొరకు ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేదు? ఇది ఎవరు డబ్బు? అది మీ సొంత డబ్బులు కాదే, ప్రగతి భవన్కి ఇవ్వలేదు కదా, కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన ఆస్తుల నుంచి కాదు కదా, ప్రజల నుంచి వచ్చిన మనం ట్యాక్స్ పేర్స్ నుంచి వచ్చిన డబ్బులతోటి మీరు ఇచ్చినప్పుడు రైతులకు ఎందుకు ఇవ్వలేదు? స్ట్రైట్ టు ద పాయింట్. సింహ గారు పాయింట్కే చెప్తున్నాను. మీరు అది చెప్పాల్సింది మీరు మా సోదరు ఎమ్మెల్యే గారు చెప్పాల్సింది. సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు అడగాల్సింది డేటా. నేను చెప్పేది ఐఎమ్ టు ద పాయింట్ అండ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అంటే డేటా. వారు చెప్పిన దాన్ని నేను ఏ విధంగా చెప్తున్నాను. నియామకాలు సోదరి తన సొంత నోరుతో చెప్పింది 1,31,000 ఉద్యోగాలు ఇక్కడ ఖాళీ ఉన్నాయండి. ఇది సిగ్గుచేటు కాదు. 8 సంవత్సరాల 8 రోజులు వ్యవధి లేకుండా కల్వకుంట్ల కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించలే. వాళ్ళకు ఇంకా 8 సంవత్సరాల తర్వాత 1,31,000 ప్రభుత్వం చెప్తుంది 1,91,000 ఉద్యోగాలు. స్ట్రైట్ మీరు అడిగిన దానికి చెప్తాను సినిమా నియామకాల గురించి చెప్తాను. వాళ్ళ నియామకాలు ఇక్కడ తెలంగాణ కావాలంటే నేను స్పీచ్ వినిపిస్తాను. చంద్రశేఖర్ గారు తెలంగాణ వచ్చినాక కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగాలను మేము పెట్టి నడిపిస్తున్నవే. ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ హయాంలో 8 కొత్త యూనివర్సిటీ మొదలుపెట్టాను. మొన్న సాక్షి పేపర్ మీ పేపర్లో వచ్చింది 2,893 ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీ తోడుకొని తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా వచ్చి ఉండాలి. ఆయన వస్తే జవాబు చెప్పాలి దీనికి. ఎందుకు 8 సంవత్సరాల నుంచి కూడా మన యూనివర్సిటీస్లలో ఎందుకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి? ఎందుకు నియామకాలు జరగలేదు? ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నాడు యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తారట. కల్వకుంట్ల రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన సరిపోలేదా? యూనివర్సిటీ ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తారంటే ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావు? ఉద్యోగాల కొరకు కదా పోరాటం చేసింది. సో మీరు ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం కూడా ఇప్పటిదాకా నియామకాలు జరగలేదు. నియామకాలు నిధులు మాత్రం ప్రగతి భవన్కి ఫుల్. నియామకాలు మీరు ఇంకో చెప్పేది నిధులు. సో నిధులు ఏ విధంగా అంటే 4 లక్షల కోట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పు చేసి చేయొచ్చు కాదనట్లేదు. కానీ మనం కూడా అప్పు చేసిన ఇల్లు కొంటాం అంటే మనకున్న ఆదాయం ప్రకారం కొంటాం. నువ్వు అప్పు చేసి దేని కొరకు పెడుతున్నావు? 4 లక్షల కోట్లను తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పెట్టావా? ఒక కొత్త హాస్పిటల్ కట్టావా? ఒక కొత్త యూనివర్సిటీ తెరిచినవా? ఒక కొత్త ప్రాజెక్టు పెట్టిన దాంట్లో ఎక్కడ దోపు జరిగిందని తెలుసు ఇక్కడ. సో కాబట్టి మీ నిధులు ఎక్కడి కొరకు ఖర్చు పెడుతున్నాడు, దేని కొరకు ఖర్చు పెడుతున్నారు, మరి నిధులు ఏ విధంగా జరుగుతుంది? సో నిధులు 4 లక్షల నిధులు బడ్జెట్ అన్నప్పుడు అప్పు తీసుకొచ్చి దేని కొరకు పెడుతుంది? మనందరూ కూడా ఉద్యోగాలు చేసి బతుకున్నాం. నేను కూడా పార్ట్ టైం ఉద్యోగం చేసిన, వీకెండ్లో యూనివర్సిటీ హోటల్లో కూడా పనిచేసినాం.
కానీ మనం తీసుకొచ్చే డబ్బులు ఎంత ఉంటుంది దాన్ని బట్టి కొంటాం. కానీ నువ్వు నిధులు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎవరికి పరిమితం అవుతున్నాయి? ఇవాళ ఒక వీడియో వచ్చింది, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవడానికి కొరకు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 79 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొన్ని వేల మంది పోలీసులు పాపారంటారు. తన రథ చక్రాలతో వెళ్తూ ఉంటాడు. మా సోదరి నియోజకవర్గంలో మనని చూసినాం. యాదగిరిగుట్ట అందరం కూడా నరసింహస్వామిని పూజిస్తాం. మళ్ళీ యాదగిరిగుట్టకు 2000 కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క వర్షానితోటి యాదగిరిగుట్ట ఏమైంది అనేది మీరు చూసినంత. సో నిధులు ఎక్కడ కొరకు ఖర్చు పెడుతున్నాం, ఎవరి జేబులకు పోతున్నాయి అని ఆలోచించాల్సిన అవసరం. మా సోదరి నా పైన గెలిచింది, అపార్ట్మెంట్లు ఉంటుండే ఆడబిడ్డ డబ్బులు చేసుకోవచ్చు. కానీ నేను చెప్పట్లేదు వాళ్ళు బంజారా హిల్స్లో 100 కోట్లు విలువ చేసి బంగాళాలు ఎట్లు వచ్చినాయి. తమ్ముడు తారక రామారావు గారు, సోదరి కవిత గారు తెలంగాణ రాకముందు తెలంగాణ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నారు. మీరు వాళ్ళ అఫిడవిట్ తీసుకెళ్ళండి, నేను ఆరోపణలు చేయట్లేదు. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వండి. 2009 క్రమంలో తెలంగాణ కొరకు ప్రాణాలు మన బిడ్డలు అర్పిస్తూ ఉంటే వ్యాపారాలు చేసినారు, కంపెనీలు స్థాపించారు. మా తమ్ముడు తారక రామారావు నన్ను ఫ్లైట్లో కలిసి వస్తారు. అడిగినాడు, అన్న అమెరికాకి వచ్చినావు, ఇట్లా చేస్తున్నావే, నేను వ్యాపారం చేస్తున్నావు అని అడిగాడు. తమ్మి నేను వ్యాపారం చేయట్లేదు, ఒక బిల్డింగ్ కొన్నా ఆ ఖర్చు కిరాయిలు వస్తాయని చెప్పారు. కానీ బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే వ్యాపారాలు చేసుకోండి, వ్యాపారాలు కాదనట్లేదు. కానీ ఏ సమయంలో చేసినా ఆ నిధులు కొందరికే పరిమితమైనవి. తెలంగాణ నిధులు మనందరివి, ఈ యొక్క పార్టీలకు సంబంధం కాదు. తెలంగాణ నిధులు తెలంగాణకి జరగాలి. బంగారు తెలంగాణ కాదు, బ్రతుకు తెరువు లేని తెలంగాణ జరుగుతున్నది. తెలంగాణ దోచుకోబడుతున్నది, దోచుకున్న సొమ్ము దాచుకోబడుతుంది. తెలంగాణ రాకముందు జనం మనం, తెలంగాణ వచ్చినాక ధనం మనం అయిపోయింది. తెలంగాణ రాకముందు రాష్ట్ర సమితి కాస్త ఇవాళ రాబోతున్న సమితిగా మారింది. డివేట్ అవ్వకుండా అంటే పొలిటికల్ విమర్శలని కాస్త అంటే పొలిటికల్ లీడర్స్తో పొలిటికల్ విమర్శలు లేకుండా మాట్లాడమంటాం కష్టం. బట్ స్టిల్ వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ కొంతమంది నుంచి రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. సో పొలిటికల్ ఇది లేకుండా చూడమని చెప్పి. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రదీప్ గారు బీజేపీ నుంచి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా ప్రధానంగా. సో వీటి కోసం సంక్షిప్తంగా మాట్లాడుతూ నెక్స్ట్ ఏంటంటే మన మరో ప్రశ్న కూడా మీకుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అమెరికాకి ఇక్కడికి కంపేర్ చేసి ఇండియాకి కంపేర్ చేసినట్లయితే ఇక్కడ పుట్టి పెరిగే ప్రతి ఒక్కరు కూడా ఈ కంట్రీకి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అని ప్రతి ఒక్కరి స్కూల్ స్టేజ్ నుంచి ఉంటుంది. సో మన దేశానికి వచ్చేసరికి మన ఆలోచన ఏముంది, మన ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెబుతున్నారు, మన నాయకులు ప్రజలకు ఏం చెబుతున్నారు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో దేశంకి మనమేమిస్తున్నాం, దేశం మనకేమిస్తుందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు మీరిచ్చే గైడ్ లైన్స్, సలహాలు, సూచనలు ఎలా ఉంటాయి చెప్పండి. సో ముందుగా నీళ్ళు నియామకాల మీద షార్ట్గా చెప్తూ దీన్ని కంటిన్యూ చేయండి. సభకు నమస్కారం. ముందుగా నన్ను ఈ యొక్క టీటీఏ సభలకు ఆహ్వానించినటువంటి ఈ యొక్క కమ్యూనిటీకి, అదేవిధంగా ఈ యొక్క అడ్వైజర్ దుర్గాప్రసాద్ గారికి, రాజ్ ఆనందేశి గారికి, మిగతా చెబుతూ దయచేసి అందరూ కూర్చోవాలండి ప్లీజ్. నించున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మరి ఈ వేదిక పైనటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్న మధు గౌడ్ గారికి, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యురాలు దొంగిడి సునీతారెడ్డి గారికి, మిగతా పెద్దలు భాస్కర్ గారికి, అందరూ కూడా పేరు పేరున ఆ యొక్క తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడమన్నప్పుడు మరొక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన అందరినీ కూడా
ఎట్లాంటి ముచ్చట్లు చెప్పి మనందరినీ కూడా మోసం చేసిండో మీ అందరి వాళ్ళు చూస్తున్నారు. నీళ్ళ గురించి మాట్లాడితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ భగీరథ అనే కానీ అన్నట్టు అది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ అనేది తప్పకుండా అందరికీ కూడా నల్లలు ఇంటింటికి నల్ల, దేనికి ఇల్లు లేవా మనకు, బయటకెళ్ళి వేసుకుంటుంటే మా తర్వాత ఇవన్నీ కూడా ఈ కమిషన్లకు ప్రాజెక్టులు తప్ప ఏదో ప్రజలను ఉద్ధరించాల్సిన అంశం అయితే నేను అనుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల పైన మీరు ఖర్చు పెట్టారు. దేనికి పెట్టారు? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినటువంటి ఏదైతే చెప్తున్నారో మీరు నాకు ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా, ఇన్ని లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిండ్రు కదా, ఎన్ని ఎకరాలు ముందుకు దీని తర్వాత వారిస్తున్నారో మీరు ఒకటి సూటిగా నింపబడుతుంది. ఆ ఒక ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలు మనకు అడిషనల్గా మనం ఫార్మింగ్ చేసుకుంటున్నామో కావాల్సింది. నియామకాలు తప్పకుండా నియామకాలైనాయి, నిధులైనాయి, నీళ్ళు వచ్చినాయి, ఈ ఫామ్ హౌస్ నిలువైనాయి. నిధులన్నీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, కొన్ని ఆంధ్ర తెలంగాణ ఇచ్చిన అంటే కాంట్రాక్టర్ కూడా ఆంధ్రుడు, అక్కడ కూడా మనం ఆడవడం వస్తుంది. అట్లనే ఏమన్నా వస్తాయో అని చూస్తే వేల కోట్ల కమిషన్లు అన్నీ కూడా ఈరోజు ఫామ్ హౌస్ ఉన్నాయి. నియామకాలు ఇన్ని వేల పోస్టులు వాళ్ళ ఖాళీ ఉన్నాయి. అన్ని చెప్పినావు, బంగారు తెలంగాణ అన్నావు, రాగానే ఇంటింటికి ఉద్యోగం అన్నావు, నీ ఇంటికైతే అన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయి. ఎవరింటికి వచ్చినాయి? ఎవరికైనా వచ్చినాయి? మన వాళ్ళు దయచేసి మిమ్మల్ని అడుగుతాం, ఎవరికైనా. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు, తెలంగాణ ప్రజలు అన్నీ కూడా సహించింది ఇప్పటి వరకు, ఇంకా ముందు సహించరు మిమ్మల్ని. అతి తొందరలో రాబోయే దీనిలో మీకు మంచి గుణపాఠం కూడా చెప్తారు. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను చెప్తాను. మీరు ఈ విషయంలో మీరు తెలంగాణ ప్రజలను మీరు ఇంకా చూతలేయలేరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకున్నారు. అమాయకులని మిమ్మల్ని నమ్మి ఏదో ఓట్లేసి మిమ్మల్ని గద్దించినామో మాకు మంచి గుణపాఠం విషయమని వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించి రేపు రాబోయే ఎలక్షన్లో మీకు మంచి గుణపాఠం ఇస్తారనేది తప్పకుండా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా అంటే ఇప్పుడు అందరూ కూడా నేర్పించే క్రమంలో మనకేమి ఇచ్చారని కాకుండా సిస్టంలో దేశానికి మనమేమి ఇచ్చాం అనే క్రమంలో పేరెంట్స్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో పిల్లల పట్ల, అదేవిధంగా నాయకులు ప్రజల పట్ల అంతే బాధ్యత వహించాలనేది ప్రశ్న. సో మీరు దీని పట్ల మీ అభిప్రాయం? ముందుగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన భారతదేశాన్ని ఒక ప్రపంచ పుటలో నెంబర్ 1గా తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన మన ఒక భారతీయులుగా మనం ఈరోజు కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు వేరే వేరే దేశాల నుండి కూడా ఈరోజు
భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కానీ వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగించినటువంటి వ్యక్తి ప్రధాని మోడీ గారు. తద్వారా మీకు వారు గుజరాత్ తీసుకున్నటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టు చూస్తే మనం తెలంగాణ మన సొంత వృత్తి చేసుకుంటలేము, పక్క రాష్ట్రాలు కొనుక్కొచ్చుకుంటున్నాం. పాయింట్ ఏంటంటే అదేవిధంగా కమ్ టు ద పాయింట్. మీరు ఏ రోజు కూడా మోడీ గారు ఉచిత స్కీములు చెప్పలేదు, ఏ రోజు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. అయినా ఇన్ని స్టేట్లు మేము భారతీయ జనతా పార్టీ ఘన విజయంతో గెలుస్తుందంటే అదంతా కూడా ప్రజలు ఇచ్చే ఆదరణ, వారి పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకంతో మీరందరూ కూడా మాకు ఈరోజు నిరాశకు అవకాశం ఇస్తున్నారు. ఫైనల్గా కాబట్టి ఆ ద్వారానే మీ దేశ ప్రజలు, నేను ఒకటే చెప్తున్నాను, గారు అడుగుతున్నారు కాబట్టి మనం అవసరంగా ఇక్కడి నుండి మన దేశానికి ఏం చేస్తున్నాడు మీరు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత కాలం ముందు తర్వాత పోల్చుకున్నట్టయితే మనము భారతదేశం ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఒక్క ప్రశ్న సార్, జీడిపి విషయానికి వచ్చినట్లయితే భారతదేశ జీడిపి గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యేది జీడిపి ఏ దేశ అభివృద్ధి క్రమంలో అయినా. సో లాస్ట్ బీజేపీ హయాంలో కానీ లేదా మన భారత గవర్నెన్స్ హయాంలో గత కొంతకాలంగా వస్తున్న క్రమంలో సో జీడిపి ఏ విధంగా ఉంది? సో దాని పట్ల ఎన్నో విమర్శలు ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే ఆన్సర్. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఏ దీంట్లో చూసుకున్నా మీరు పెట్రోల్ విషయంలో కానీ ఇతరత్ర దానిలో చూసుకున్నట్టయితే ఆర్థికంగా ఈరోజు భారతదేశము రాష్ట్ర దీంతో కంపేర్ చేసుకుంటే అప్పులు పెట్టలే. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక్క మనిషి పైన మినిమంగా 1,00,000 అప్పు టోపి పెట్టుకుని మనకి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకు ఏంటంటే అప్పులు మిగిలించాడు. పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు ఉన్నది ఇప్పుడు మన తెలంగాణ. కాబట్టి మీరు కూడా మన దేశానికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి మనం ఏం చేస్తామనే దాంట్లో వస్తే, నేను లాస్ట్ టైం కూడా ఒక కన్వెన్షన్లో మాట్లాడుతుందే చెప్పాను, మా ఊరు మా బడి అనేది ఇప్పుడు పెట్టినారు. ఇది ఇప్పుడు కాలేదు, వాళ్ళు కూడా అన్ని కట్ పేస్ట్లు ఇవన్నీ ఒక మాట్లాడి తీసుకొచ్చి ఖర్చు పెట్టి పక్కకు పెట్టుకునేది. మేము ఆ రోజు అన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చదువుకుంటున్నటువంటి బడిని వారు ఒక ఊరు నుండి రిప్రజెంట్ చేసినారు. ఆ ఒక బడిని కానీ ఆ ఊరు సంబంధించినటువంటి ఏదన్నా సమస్యల పైన మీ వంతు నేను నా బడికి ఒక క్లాస్ రూమ్ చేయిస్తా, ఇది చేస్తానే దాంట్లో అందరూ కూడా చేయాలని చెప్పని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. నెక్స్ట్ పబ్లిక్కి వెళ్ళే ముందుగా ఈ విషయానికి సంబంధించి జీడిపి గురించి, అదేవిధంగా ప్రధానంగా భవిష్యత్తు భారత్ నిర్మించే క్రమంలో ఈ ఉచితాల క్రమం కానీ లేదా ప్రధానంగా చూసినట్లయితే దేశానికి మనం ఏమిస్తున్నాం అనేది నేర్పే పరిస్థితి ఉంటుందా, ఆశించవచ్చా? ప్రధానంగా ఎన్ఆర్ఎస్. అందరికీ నమస్కారం. నేను ఉపన్యాసం ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారనే విషయంలో కొన్ని ప్రశ్నిస్తాను మన వేదిక మీద ఉన్న వాళ్ళను, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు. ముందుగా
కేంద్రంలో మన మిత్రులు చెప్పినట్టు మోడీ ప్రపంచంలోనే ఈ విధంగా పేరు ప్రతిష్టలు వచ్చాయని చెప్పాడు. మేము కూడా భారత ప్రధానమంత్రి పేరు ప్రతిష్ట వస్తే సంతోషపడవాలి. కానీ ఈరోజు దేశంలో పెట్రోలియం, గ్యాసు, మరి డీజిల్ మీద రోజు రోజుకు విపరీతమైన రేట్లు పెంచుకుంటూ పోతే ప్రజల మీద ఏ మార్గం భారం పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. దాని ద్వారా దానికి రిలేటెడ్ పరిశ్రమలు కానీ దాని రిలేటెడ్ వ్యాపారాల మీద కూడా భారం పడి ప్రజల నుండి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అది పెద్ద భారం పడుతుంది. వాళ్ళ నిత్యం వాళ్ళ కుటుంబాలు మరి ఆ ఆర్థిక భారాన్ని మోసలేకపోతున్నాయి. దానికి కారణాలని కూడా చెప్పాలి. ప్రపంచంలో కూడా ఇది కూడా మీ యొక్క రికార్డు. ఎందుకంటే మీరు గతంలో చూశారు, మనం చదువుకున్నాం, చిన్నప్పుడు చూసాం. 1 పైసా 2 పైసలు 5 పైసల్లో పెట్రోల్ డీజిల్ పెంచితేనే భారత్ బంధు పిలిపించేది, ప్రజలు పాల్గొనేది, దెబ్బ ప్రభుత్వాలు దిగొచ్చి అందులోంచి వెంబడి తగ్గించేది గత ప్రభుత్వాలు. ఈరోజు దినదినం పెరగడం వల్ల అప్పుడు 2014 వరకు డీజిల్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 2014 వరకు గ్యాస్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? మరి పెట్రోలియం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది అనేది కూడా చెప్పాలి మిత్రులు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ నిర్వచనం, నీళ్లు నిధులు నియామకాల నిర్వచనం నేనేమంటున్నా అంటే నిత్యం నిధులను నిలువు దోపిడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలని చెప్పే ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి బలిదానం ఇచ్చిన 1200 మంది అమరవీరులకు వ్యతిరేకంగా పరిపాలన సాగుతున్నది. మన మిత్రుడు చెప్పినట్టు మరి ఇంత బడ్జెట్, తెలంగాణ మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఈ రోజు ఇంత అప్పుల రాష్ట్రం ఎందుకైతే అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఈ రోజు నియామకాలను 8 సంవత్సరాలు అదేవిధంగా మిషన్ భగీరథలో ఎన్ని గ్రామాలు మీరు చూసారు. ఇక్కడ వచ్చిన సోదరులందరూ కూడా చదువుకొని పైకి వచ్చారు. మీరు నీళ్లు లేకుండానే, మీరు నీళ్లు తాగకుండానే చదువుకొని పెద్ద పెరిగి అమెరికాకి వచ్చిందా? గతంలో ఊళ్ళకు నీళ్లు లేవా? అదేవిధంగా ఇప్పుడు నేను అడుగుతున్న స్టేట్గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎమ్మెల్యే సోదరి కానీ మిషన్ భగీరథ మీరు మొదలుపెట్టే వరకు ఎన్ని గ్రామాలకు నీళ్లు ఉండే, ఎన్ని గ్రామాలకు లేకుండే, మీరు మిషన్ భగీరథ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన, ఎంత ఖర్చు పెట్టిరు, అదొకటి చెప్పాలి ప్రజలకు. అదేవిధంగా మీరు చాలా, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిరోజు ఈరోజు చెప్పింది రేపు ఉండదు, రేపు చెప్పింది. ఎన్నికల వాగ్దానాలు ఉంటాయి, ఎన్నికలు అయిపోయాక అవి మర్చిపోతారు, కొత్త వాగ్దానాలు తీసుకొస్తారు. మరి ఇలాంటి మన ఎన్నికల ప్రణాళిక పెట్టుకొని ఎన్నికల వాగ్దానాలు చేసినప్పుడు దాంట్లో కొంతమంది 50%, 60% మనకు ప్రజలు 5 సంవత్సరాలు ఈ విధంగా ఆలోచించుకుంటూ అవి అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి లేదు, ఏం లేదు. ఇలా మనోళ్ళు ఉన్నట్టు నీళ్ళు విషయంలో ఆల్రెడీ దేవాలయ ప్రాజెక్ట్ ఉన్నది. దేవాలయ ప్రాజెక్టు ద్వారా మనం నీటి పైపుల ద్వారా అనేక జిల్లాలకు పంపించినాం. ఇవే పైసలు పెట్టి కాలుష్యం బదులు దాన్నే డెవలప్ చేసుకుంటే మంచి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రాఫిట్ అయ్యేది, నీళ్ళు వచ్చేది. మరి దానికి కారణం ఏంటి కూడా చెప్పాలి. దయచేసి ప్రజలను మోసం చేయొద్దు. ప్రజలను మనం విశ్వాసంలో తీసుకొని ప్రజాపక్షంగా ప్రభుత్వం జరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల దేవుడు అంటారు, అగ్రి మీరు అనేది అంటారు. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర తెలంగాణ ఏర్పడడం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఎంతమంది ప్రజలను ముఖాముఖి కలిసాడు, ఎంతమంది ప్రజల విజ్ఞాపన పత్రాలు తీసుకున్నాడు? ఇంతవరకు 8 సంవత్సరాలలో ఒక్క ప్రజా విజ్ఞప్తి తీసుకోకుండా ప్రజలు కావాలి ముఖ్యమంత్రి, ఇది ఒకటే రికార్డు. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి ప్రధానంగా. సింహ గారు నెక్స్ట్ వీక్ సింహ గారు, ఎందుకంటే మాకు ఎక్కువ అవకాశం ఇవ్వాలా, టైం ఇవ్వాలా. ఎందుకంటే నా చేతిలో లేదు, వాళ్ళ చేతిలో. జాతీయ పార్టీలు అని చెప్పుకునే ఒకసారి ప్లీజ్ couple of minutes please let him speak. జాతీయ పార్టీలని జాతీయ పార్టీలని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏమన్నా ఒక కేసీఆర్ మీద పడుతున్నారు. అందుకోసం అన్ని వాళ్ళు నేషనల్ పార్టీలు దేశంలో ఇండియాను పాలించుతున్నారు. ఇదివరకు పాలించారు, ఇప్పుడు పాలిస్తున్నారు. వాళ్ళు ఒక కేసీఆర్ మీద పడడం ఏంది, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుల మీద? నేనేమంటున్నా, అందుకే సమయం ఎక్కువ. వాళ్ళిద్దరు ఒకటే మా మీద దాడి చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, తెలంగాణ ఉద్యమం దాడి కాదు, ఇది మన కేవలం అభివృద్ధి గురించి. ప్లీజ్
తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం, ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి ఈ బక్కాయిని కేసీఆర్ గారు, కేసీఆర్ వల్ల ఏమైతుంది, ఈ బక్కూరు వల్ల ఏమైతుంది అనేటువంటి నాయకులు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మేము అందరం తీసుకొచ్చామని చెప్తున్నాం. ఈరోజు చెన్నారెడ్డి గారు నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ నాయకుడు అన్నాడు చెన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, మరి ఇటువంటి ఇందిరారెడ్డి గారు నాయకులు నాయకత్వం వహించినప్పుడు మరి అలా ఎందుకు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మడమ తిప్పకుండా ఉద్యమాన్ని నడిపించినందుకే కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిందని చెప్పి సందర్భంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా మరి ఇంకొకటి కూడా చెప్పాలా, ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు అన్న నేను ఒకటే విషయం చెప్తాను, రెండు విషయాలు మేము ముందు వస్తాను. మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు బాగా ఆలోచన చేయండి. నేను చెప్పిన విషయాలలో ఏమైనా అబద్ధాలు ఉంటే కేసీఆర్ తప్పు చేస్తున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగింది, ఇవన్నీ మీద మనం చర్చించుకుందాం. ఇవి నేను చెప్పే విషయాలు కాదు. ఇవాళ నేను మీకు తెలుసు, నేను నల్గొండ డిసిసిబి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుని, రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కూడా. ఈ ప్యాడీ రైతులు పండించినటువంటి ప్యాడీ అంతా కూడా మా సింగిల్ విండో చైర్మన్ కొంటాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మది యాస్కి గారిని ఒకటే అడుగుతున్నా, వారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో మేము ప్రకటించింది కాదు, ఎఫ్సిఐ ఈ పోయిన సంవత్సరం పోయిన యాసింగ్లో ఎఫ్సిఐ ప్రకటించిన ప్రకారం, ఎఫ్సిఐ అంటే మీకు తెలుసు, ధాన్యం కొనుగోలు చేసేటువంటి సంస్థ. ఇలా భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం ప్యాడీ పండించడంలో, వడ్లు పండించడంలో, రైసు పండించడంలో భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సార్ నేను చెప్తాను సార్, నేను చెప్పిన మీకు భారతదేశంలో ఉండండి సార్ ప్లీజ్. ఈ ప్రశ్న దాన్ని స్ట్రైట్ ప్రశ్న, ఎందుకంటే ఈజ్ డిసిసిఎంబి చైర్మన్ కాబట్టి అగ్రికల్చర్కి సంబంధం ఉంటుంది. నల్గొండ జిల్లా అత్యధికంగా ఒడ్లు పండిస్తుంది. ఒడ్లు పండించొద్దని చెప్పారు, సన్నాలు వేసుకోవద్దని చెప్పారు, సన్నాలు వేసుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి వేసుకున్నాడు. దొడ్డు బియ్యం అని చెప్పి కొనమని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆ ఒప్పందంతో ఎఫ్సిఐ కొంటుంది, మీకు తెలుసు, నాకు తెలుసు. సో ధాన్య సేకరణ అనేది కేంద్రం తీసుకునేటప్పుడు రాష్ట్రమే సేకరించాలి. తరుగుతోటి మీకు ఎక్కువ తెలుసు, మిర్యాలగూడకి వెళ్ళి ప్రతి రైస్ మిల్లర్స్ తరుగుతోటి 2, 4, 5 కిలోలు తగ్గిస్తూ కనీస మద్దతు ధర 1940 ఇవ్వకుండా 1300, 1600కు అమ్ముకున్నట్టుగా మీ దగ్గర తెలుసు. మీరు నల్గొండ అదృష్టవంతులు, కొంచెం మిర్యాలగూడ సన్నబియ్యం వేసుకున్నట్టు కొంచెం ఎక్కువ వచ్చింది, మా నిజామాబాద్ అంతా కూడా నష్టపోయింది. సో మీరు అక్కడ ఒక్కొక్క తరుగుతోటి ఎకరానికి 7 నుంచి, నేను చెప్పేది కాదు, ఈనాడు సాక్షి పేపర్ అయితే అంత వచ్చింది, ఎకరానికి ఒక రైతు 705 నుంచి 13,000 రూపాయల వరకు నష్టపోతున్నప్పుడు మీరు రైతు బంధుతోటి మోసం చేస్తూ ఒక రైతుకి 5,000 రూపాయలే ఇస్తున్నప్పుడు ఇది వాస్తవమా కాదా? ప్రభుత్వంలో ఉన్న వారు పరిష్కరించాలా లేదా? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పరిష్కరించాల్సింది. ప్రధానమంత్రి గారు ధర్నా చేయమంటారు, వాళ్ళు మా మిత్రుడు సోదరుడు ప్రదీప్ పాల్ పార్టీ వచ్చి, మీరు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏసీలు పెట్టుకొని తెలంగాణ భవన్లో ఢిల్లీలో మీరు ధర్నా చేస్తే ప్రజలు ఎక్కడ పోవాలండి? ఏడుజావాల రైతులు ఆత్మహత్య చేసుకోవాలి. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు ఈరోజు వారు చెప్పిన దాన్ని కూడా నేను సమాధానం చెప్తాను. ఈరోజు మేము ప్రకటించాం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ మొన్న యాసింగ్లో ప్రకటించింది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో వడ్లు పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్నది పంజాబు, 2వ స్థానంలో ఉన్నది తెలంగాణ. అది కాదా అభివృద్ధి అని అడుగుతున్నా. ఇలా మనం ఎక్కడున్నాం? ఇలా అన్నపూర్ణ, అదే ఆంధ్రప్రదేశ్ ఇదివరకు అన్నపూర్ణ అన్నము 2వ స్థానంలో ఉన్నది, ఇలా 8వ స్థానానికి పోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? ఎడారిగా పోతుందని చెప్పినాం. నీళ్లు లేవు, నిధులు అన్నాడు. నేను నాడు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడారిగా మారినటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకోటి కూడా సార్, నేను మన బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా, పార్లమెంట్లో కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటించడు. ఇవాళ భారతదేశంలో అతి తక్కువ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు చేసిన క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చిన కేంద్ర మంత్రి, అగ్రికల్చర్ మంత్రి అని చెప్తున్నాను. అదేవిధంగా నేను సరే, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు
పోయిన సంవత్సరం యాసింగిలో మేము కొన్న ధాన్యం చెప్తున్న FCA ప్రకటించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండినటువంటి సందర్భం FCA కొన్నది. అదే 2014 పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసింది 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? అది అభివృద్ధి కాదా? మీరు బాగా ఆలోచించండి. ఇలా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఇలా 24 గంటలు భారతదేశంలో అన్ని సెక్టార్లకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్రం. ఇలా గుజరాత్లో కూడా రైతులకు 6 గంటల కరెంటు కట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్కు 2 డేస్ హాలిడేస్ ఇస్తున్నారు, పవర్ హాలిడేస్ ఇస్తున్నారు. ఎందుకు? ప్రధానమంత్రి గారు దాదాపు వారి పార్టీ వారు మరి అక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం బీజేపీ వహించింది. ఇలా భారతదేశంలో ఈ 2 ఉదాహరణలు చాలా అని చెప్తున్నాను. ఇంకోటి కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి కూడా ప్లీజ్, తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉద్యోగాల గురించి చెప్తున్నాను. ఇలా ఉద్యోగాలు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 23 లక్షల ఎనపర్లను అవుట్ సోర్సెస్ కింద 15-20 సంవత్సరాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సెస్ పర్మనెంట్ చేసిన ఘనత కూడా ఈ రోజు కేసీఆర్ అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. వారు ప్రశ్నలు తీసుకోవాలి. ప్లీజ్ వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, మీకే డైరెక్ట్ గా అప్పుడు ఆన్సర్ చేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్ ప్రశ్నలు ఉన్నాయి, తీసుకోవాలి. థ్యాంక్ యూ. అన్నిదా ఏమైనా అనుకోవద్దు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో దయచేసి వాటికి ఆన్సర్ చేయండి. సో చేసే ఒక్క నిమిషం. సో ముందుగా అందరు NRIs నుంచి ఇక్కడ వేదిక మీద ఉన్న అన్ని పార్టీల నాయకులందరికీ ఒక రిక్వెస్ట్ అండి. సో ప్రధానంగా NRIs ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో మెయిన్ చూసినట్లయితే ఇక్కడ ఉన్నవారి ల్యాండ్స్ని కాపాడే క్రమంలో ఏ పార్టీ అయిన వారు కూడా వారందరూ కూడా బాధ్యత తీసుకొని పై వరకు తీసుకెళ్ళి ఆ సమస్యని రెక్టిఫై చేసి, సో ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ఒక సెల్ని ఏర్పాటు చేస్తారా, పర్సన్ని ఇనిషియేట్ చేస్తారా, సో 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటే వారందరూ కూడా హర్షిస్తారు. అదేవిధంగా NRIs ఓట్ అనేది ఇది నేషనల్ పరిధిలో ఉన్నది, కేవలం రాష్ట్ర పరిధిలో లేని విషయం. అయినప్పటికీ ఇక్కడ దేశ నాయకులు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా NRIsకి ఓటు కల్పించే అవకాశం ఉంటే పరిశీలించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కూడా వారి రిక్వెస్ట్లో ఉంది. ఫైనల్గా డ్యూయల్ సిటిజన్షిప్ ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో రావటం, సో అది ఎంత సాధ్యపడలేదు అనేది చాలా వరకు క్లారిటీ లేదు పబ్లిక్ అయితే. సో దాన్ని కూడా అవసరమైతే NRIs తరపు నుంచి ముందుకు తీసుకువెళ్ళాలని కూడా వారందరూ కూడా రిక్వెస్ట్ ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు మన పబ్లిక్లో క్వశ్చన్స్లోకి వెళ్తున్నాం. పబ్లిక్ క్వశ్చన్స్ దయచేసి ఈచ్ పార్టీ నుంచి ఒక పర్సన్ ఒక క్వశ్చన్ అడగండి ఆ పద్ధతి ప్రకారం. ప్లీజ్ చూస్ 1 పర్సన్. నా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్. మహేందర్ రెడ్డి అనే చెప్తుంటాడు నల్గొండ జిల్లాలో ఓట్లు ఎక్కువ పడుతాయి, నీళ్ళు ఎక్కువ వస్తాయి. ప్రశ్నలు కాదు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి అబద్ధాలు చెప్పుకుంటూ పోయిన వాటి కౌంటర్ అంటే నేను కౌంటర్ కాదు. ఒక నిమిషం ఆగండి దయచేసి. మేము ఒకటి బ్రదర్, నేను కొలంబస్ నుంచి ఓన్లీ పొలిటికల్ సెషన్ కోసం ఇక్కడ దాకా వచ్చాను. దయచేసి మేము ఎందుకు వచ్చినాము, మీరు కాన్ఫరెన్స్ పెడితే మేము వచ్చిన మమ్మల్ని కూడా మాట్లాడేయాలి దయచేసి. ఇప్పుడు అన్న సుంటక్క చెప్పింది, అన్న చెప్పిండు, వీళ్ళందరూ చెప్పిండు తెలంగాణకు అన్ని చేసినాము, నీళ్ళు ఇచ్చినాము, నిధులు ఇచ్చినాము, నియామకాలు ఇచ్చినాము. నీళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు? కేసీఆర్ ఫామ్ హౌస్కి ఇచ్చిండ్రు. నిధులు ఎక్కడ ఇచ్చిండ్రు? మెగా కృష్ణారెడ్డికి, రామేశ్వరరావుకి ఇచ్చిండ్రు. నియామకాలు ఎవరికి ఇచ్చిండ్రు? కవితకి, హరీష్ రావుకి, కేటీఆర్కి, సంతోష్ రావుకి ఇచ్చిండ్రు. దయచేసి స్పీచ్ ఇవ్వద్దండి. స్పీచ్ అన్న స్పీచ్ ఆగండి, మేము చెప్పిందా మీరు చెప్తున్నాం. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.
క్వశ్చన్ भाई मूव हेलो దయచేసి సంయమనం పాటించాలి. దయచేసి సంయమనం పాటించాలి. ఆవేశాలకి లోను కావద్దు. ఇది కేవలం విజ్ఞానానికి సంబంధించిన వేదిక. దయచేసి ఆవేశపడద్దు. దయచేసి విఘ్నులు ఎవరు ఆవేశపడరు. దయచేసి ఆవేశపడద్దు ప్లీజ్ 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 ప్రశ్నలు అడగండి. దయచేసి మీకేమైనా హోల్డర్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. జై తెలంగాణ. పొలిటికల్ ఇవ్వద్దండి. మీరు మన ఎన్ఆర్ఐస్ మనం అంతా కూడా వ్యక్తులు. సో దయచేసి మన వ్యక్తిత్వం ప్రదర్శించండి. దయచేసి డౌన్ చేయొద్దు. మనం అర్థవంతమైన డిస్కషన్ ఉండాలి. దయచేసి మనం మీనింగ్ఫుల్ డిస్కషన్ ఉండాలి. దయచేసి మనకి ఎన్ఆర్ఐస్ అంటే ప్లీజ్ 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 దయచేసి రైట్ రైట్ రైట్. జై తెలంగాణ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అందరూ కూడా దయచేసి మీ కుర్చీలో కూర్చోవాలి. దయచేసి ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ యువర్ పేషెన్స్. ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్. మాట్లాడండి మేడం. మేడం ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ అభివృద్ధి గురించి ఆకాంక్షించే వాళ్ళే తప్ప ఇంకొకటి కాదు. రెండోది, ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని ఇష్టపడేవాళ్ళు. అది దయచేసి మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి బట్టి అడుగుతాము. మైకులు ఉందండి. సో ప్లీజ్ గో అహెడ్. 2 minutes, just 2 minutes. yes please. భారతదేశమే ప్రజాస్వామ్య దేశం. ఈ భారతదేశంలో ప్రజలు ఏ నాయకుడినైనా ఎన్నుకోవచ్చు, ఏ పార్టీనైనా ఎంచుకోవచ్చు. సో ఇక్కడ కూడా డెమోక్రసీ కనిపిస్తూ ఉంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. ఎందుకంటే మీ ఇష్టం ఉన్న పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, ఆ పార్టీకి ఫేవర్గా మాట్లాడవచ్చు. అండ్ ఇంతకుముందు నా పెద్దలు మాట్లాడినప్పుడు పాయింట్ వైజ్గా మాట్లాడుతున్నాను అన్నారు. కానీ పాయింట్ వైజ్గా మాట్లాడేటప్పుడు విమర్శించారు తప్ప క్వశ్చన్స్ కరెక్ట్గా వేయలేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. శ్రీనివాస్ గారు ఆవేశపడుతూ ఏమిచ్చారు, ఆయన విమర్శ చేశారు. ఆయన ఏం నిజంగా క్వశ్చన్ అడగలేదు. నాగార్జున సాగర్ గురించి వాళ్ళు మాట్లాడినారు కాబట్టి నేను చెప్తున్నాను. నాగార్జున సాగర్ ఉన్నది నల్గొండ జిల్లాకు తలాపున. మరి నల్గొండ జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నాగార్జున సాగర్ అని నేను క్వశ్చన్ వేస్తా ఉన్నా. మీరేమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? నెంబర్ 2, నల్గొండ జిల్లాకి నీళ్ళే లేవు. మూసీ నది తప్ప నీళ్ళే లేవు. ఆ మూసీ నది ద్వారా వచ్చే నీళ్లు కూడా, ఆ మురికి నీళ్లు కూడా భువనగిరి ప్రాంతానికి తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కడ కూడా నీళ్లు లేవు. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రోజు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. మీరు అడిగిన దానికి నేను క్వశ్చన్ చెప్తా ఉన్నా. నీళ్ళు ఏడిపోయినాయి, నిధులు ఏడిపోయినాయి, ఉద్యోగాలు ఏడిపోయినాయి అని మీరు విమర్శించినారు. నేను విమర్శించట్లేదు, కౌంటర్ చెప్పట్లేదు. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. ఐఎమ్ వెరీ సారీ శ్రీనివాస్ గారు, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ ఒక బాధ్యత గల ప్రభుత్వ ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు భువనగిరి ఆలయ ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, మన దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాలకు ఈరోజు నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలమైందని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఆ రోజు ఎస్ఆర్ఎస్పి సగంలో వదిలేస్తే ఈరోజు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ను స్టెబిలైజ్ చేసి ఈరోజు తుంగతుర్తి, మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ, పార్ట్ ఆఫ్ నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట, మరి
మీద నాగార్జున సాగర్ ఉన్న నల్గొండ జిల్లాకు నీళ్లు లేవు. ఎప్పుడన్నా ఇస్తే వరదలు బాగా వస్తే బ్యాక్ వాటర్ తప్ప హక్కుగా నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 132 టీఎంసీల నీళ్లలో ఎప్పుడిచ్చిన 5 టీఎంసీలో 6 టీఎంసీలో తప్ప బాజాబ్తా హక్కుగా రావాల్సిన నీళ్లను కూడా ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇవ్వలేదనే క్లారిఫికేషన్ మీకు ఇస్తా ఉన్నాం. రెండవ విషయం, మీరు ఇందాక ఎన్ఆర్ఐ ఒకటి అడిగారు, ఐఎమ్ సారీ, ల్యాండ్ గురించి అడిగారు. మేమేమైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మాకు సెక్యూరిటీ ఉంటుందా, మా ఎన్ఆర్ఐస్కి సెపరేట్ సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తారా అని మీరు అడిగారు. లెట్ మీ ఫినిష్ ఆఫ్ బ్రదర్. తప్పేం లేదు, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. నేను ఆన్సర్ చెప్తుంటే మీరు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ వేస్తున్నారు. లేదండి, క్వశ్చన్ కి క్లారిఫికేషన్ వస్తుంది. ఐ ట్రైయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఎన్ఆర్ఐ సారీ సింహ గారు ఒక మాట అడిగారు ఇందాక పార్టీ మీటింగ్ లో కూడా మన సోదరులు కొందరు అడిగారు. మేము కనుక అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటే మా ప్రాపర్టీస్కి సెక్యూరిటీ ఏంటి, మీరు ఏమైనా తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందని చెప్పారు. చాలా ముందు చూపున్న వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ధరణి వెబ్సైట్ తీసుకొచ్చారు. ఈ ధరణి వెబ్సైట్ లో ఉన్న shameless portal IT మన ఐటీ హైదరాబాద్ హబ్ ఆఫ్ ఐటీ అంటే అంత ఎఫిషియెంట్ గా అది వర్క్ అవ్వట్లేదు అనేది వారు చెప్పవచ్చు. I agree with you. సింప్లిఫై. ధరణి వెబ్సైట్ ద్వారా ఇంతకు ముందు ఉండేవి మనము అంటే రైటింగ్ పాస్బుక్స్ ఉండేవి, చేతి రాత పాస్బుక్స్ ఉండేవి. ఇప్పుడు బాజాబ్తా మనకు డిజిటల్ బ్యాంక్ పాస్బుక్స్ వస్తున్నాయి. ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ఆఫ్. ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ఫస్ట్ సెక్యూరిటీ. సెకండ్ సెక్యూరిటీ, మీరు అన్నది వాస్తవము. 100% అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, కొన్ని లోపాలు ఉన్నాయనే మాట మీరు చెప్పారు. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే తప్పు ఉంటే తప్పని ఒప్పుకోవాల్సింది, దాంట్లో ఏమి వేషజాలు అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ అవర్ ఏరియా, బికాజ్ ఇట్ ఈస్ అవర్ స్టేట్, దాంట్లో ఒప్పుకోవాల్సింది. ఎక్కడైతే పొరపాట్లు బయటపడతా ఉన్నాయో వాటిని అంచెలంచెలుగా రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఐటీ పీపులే ఉన్నారు కదా, మరి ఐటీ ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చిన్న లోటుపాట్లు అది మనం గ్రౌండింగ్ వచ్చినప్పుడే బయటపడతాం, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడే బయటపడతా ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో ఆ కంప్లైంట్స్ ని గవర్నమెంట్ అడ్రస్ చేస్తూ ఒక ఐటీ సెల్ ని పెట్టి గవర్నమెంట్ అడ్రస్ చేస్తూ వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఫ్యూచర్లో తప్పకుండా ఎన్ఆర్ఐస్ కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి భూమి ఉన్నా ఆ భూమికి పూర్తి సెక్యూరిటీ ఈ ధరణి వెబ్సైట్ ద్వారా ఉంటుందని నేను థ్యాంక్ యూ మేడం. సో ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇమీడియట్లీగా రెక్టిఫై అవ్వదు. సో వీ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. సో శరత్ గారు రైట్ క్వశ్చన్ 30 seconds. Yes. NRIs are only 1% of total Indian population, but we contribute 3.5% of India's GDP. And the money we send every day to India helps our parents as well as builds Indian economy. Said this, my question is, we do not have, if there are any people on this earth who do not have a right to vote, it's we. Neither we can vote here nor there. So why don't you, when we are indirectly part, we speak, we discuss politics, we watch our cinema, we do. So why don't you amend the voter registration laws and let us vote? Because vote is a fundamental right, it's a human right. Vote is a fundamental right and we are devoid of that vote. So what will you do? Can you enact some laws so that we can answer? dual citizenship, overseas Indian
ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొచ్చినప్పుడు యూపీఏ ప్రభుత్వం చేసినప్పుడు అది ఓటు హక్కు అంటే ఓసీఏ మీద ఓటర్ రిజిస్ట్రేషన్ ఉండే. ఆల్రెడీ ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓటు వినియోగించవచ్చు. కాంటెస్ట్ చేయడానికి వీలు లేదు, కానీ ఓటు వేయడానికి వరకు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఓటర్ లిస్ట్లో అవుతుంది. ఓసీఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ చేసినప్పుడు అది పూర్తి స్థాయిలో ఓటు హక్కు అంటే ఇక్కడే ఎంబసీస్కి ఇప్పుడు దానికంటే మీరు ఇండియాకి వచ్చి ఓటు వేయాలి. అది కాకుండా మన ఎన్ఆర్ఐ డిమాండ్ ఏంటంటే ఇక్కడే ఎంబసీస్కి వెళ్ళి ఏ కంట్రీలో ఉంటామో అక్కడే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉండాలని అడగడం జరిగింది. మోదీ గారు ప్రభుత్వం వచ్చినాక చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా చేయలేదు. సో గతంలో ఉన్న ఎన్ఆర్ఐ మినిస్టర్ కూడా తీసేయడం జరిగింది. సో ఇది బిగ్గర్ మనందరి అసలు ఎక్స్ ఎన్ఆర్ఐ నేను కూడా చెప్పగలుగుతున్నది మనందరికీ డిమాండ్ అది. సో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు ఉండాలి. సుప్రీంకోర్టు కూడా దీనిపైన ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పమని చెప్పి అడిగింది. కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దానిపైన జవాబు చెప్పలేదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. కాబట్టి మనందరి తరఫున కూడా మిత్రులు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు, మీరు మీ ప్రభుత్వానికి మోదీ గారికి వివరించండి. ఇస్ ఎన్ఆర్ఐస్ వన్ ఆఫ్ ది మేజర్ డిమాండ్. ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కును కూడా ఏ దేశంలో నివసిస్తున్నామో అక్కడే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.